ఇప్పటం గ్రామంలో ఆయన పర్యటించారు. ఇప్పటం గ్రామంతో పవన్ కళ్యాణ్‌కి ఒక ఎమోషనల్ కనెక్టివిటీ ఉంది. ఎందుకంటే 2022 మార్చి 14న ఇప్పటం సభ ద్వారానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి కీలక ప్రకటన ఇక్కడి నుంచే చేశారు. అంతేకాదు ఇక్కడ గ్రామంలో రోడ్డు వైండింగ్ కోసం భవనాలు కూల్చివేసిన సందర్భంగా కూడా పోలీసు ఆంక్షలు పెట్టినా ఈ గ్రామానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల్ని ఆయన పలకరించారు. అండగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇండ్ల నాగేశ్వరమ్మ అనే మహిళ పవన్ కళ్యాణ్ తన కుమారుడు అంటూ ఆ రోజు కన్నీళ్లు పెట్టుకుని పవన్ కళ్యాణ్ హత్తుకుని ఏడ్చారు. ఈ సందర్భంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మిమ్మల్ని కలుస్తామమ్మా అంటూ ఇండ్ల నాగేశ్వరమ్మకి పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇండ్ల నాగేశ్వరమ్మని మరి కాసేపట్లో స్వయంగా పవన్ కళ్యాణ్ కలబోతున్నారు. ప్రస్తుతం ఆమె ఇండ్ల నాగేశ్వరమ్మ గారు ఆమె 2022లో పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంగా అప్పుడు వైసీపీ వాళ్ళు రోడ్డు వైండింగ్ పేరుతో తమ ఇళ్లను కూల్చే సందర్భంగా రోడ్డు మీదకి వచ్చి ఫైట్ చేశారు. ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ స్వయంగా ఆమెను కలవబోతున్నారు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. అమ్మ, 2022లో మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఈరోజు మిమ్మల్ని స్వయంగా కలవడానికి పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. ఏమనిపిస్తుంది? నాకు చాలా సంతోషంగా ఉందయ్యా. మా చేస్తున్నాడంటే నాకు బాగా సంతోషంగా ఉందమ్మా. నా బిడ్డ అయ్యా, నా కొడుకు. నాకు 3 కొడుకులు అయ్యా, 2 చచ్చిపోయారు. ఆ కొడుకు ఈ కొడుకు తోడనుకుంటానయ్యా నేను. ఇదే మాట అయ్యా. మయ్యి బంగారం అయ్యా. నాకు మాత్రం దేవుడు అయ్యా. నాకు దేవుడు వరం ఇచ్చాడయ్యా. నాకు నా వరం దేవుడు అయ్యా. నాకు మయ్య అంటే ఆ రోజు మీరేం చెప్పారమ్మా? ఆ రోజు ఏమన్నారు అంటే ఆయన కూడా చాలా బాధపడ్డాడు. నా మాటలన్నీ ఆయనకు బాగా ఇదేని అంతేనమ్మా. ఆ రోజు చెప్పారా అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని కలుస్తానని? చెప్పారమ్మా. మాట ఖచ్చితంగా ఉండాడమ్మా. అదే మాట. మా ఈ పాజిటివ్గా 10 సార్లు సీఎం అవ్వాలయ్యా నా కొడుకు. అది నా కోరిక. నేను చచ్చిపోయినా నా కొడుకు మాత్రం ఖచ్చితంగా, నా అధికారం ఉంటాడు, నా కొడుకు మాత్రం నా దగ్గర ఖచ్చితంగా రావాలయ్యా. ఇది వాగ్దానం నాది. కాదమ్మా, అంటే ఇప్పుడు మిమ్మల్ని కలవబోతున్నారు, ఏం చెప్తారు ఆయనకి మీరు? నేను మయ్య ఇదే 10 సార్లు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను అయ్యా. ఇంకా నాకు ఇంకా కోరిక ఒకటే కదా. మయ్య అసలు అందరు రాష్ట్రానికి దేవుడు, మాకు ఇంకా 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 దేవుడు నాకు. అది నా కోరిక. అంటే మీ గ్రామంలో గతంలో రోడ్డు వైండింగ్ పెడితే ఇల్లు కూల్చేశారు. మీ గ్రామ అభివృద్ధికి సంబంధించి ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా కూడా ఉన్నారు. అని అడుగుతారా? ఇంకా ఏముందలే అమ్మ అడగటానికి. మాకు ఆయన కావాలి, మాకు మంచిగా ఉంటేనే మాకు అదే ఒక్కటే కోరిక అయ్యా. నాకు ఏ కోరిక లేవు. నాకు మయ్యి బాగుంటేనే నాకు కోరిక. అదే అయ్యా. సంతోషంగా ఉన్నారు? అబ్బో అసలు చెప్పలేము. ఇంకా ఇంకా ఉండే సంతోషం. ఇప్పుడు దడొచ్చేసింది. మయ్యి ఉన్నాడు, దడొచ్చిందా? ఇంకేం లేదులే. కొంచెం దడగా ఉంటే మయ్యే మా సీన్ గారు ఉన్నాడు నాకు. చిలపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ఎలా ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడికి వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, ఏం చెప్పారు? మనందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట ఇచ్చారో దానికి తప్పకుండా ఆయన ఎటువంటి పరిస్థితుల్లో మరవరు. దాని ప్రకారం ఈ రోజున ఒక ఉన్నతమైన స్థానంలో ఈ రోజున డిప్యూటీ సీఎంగా ఉండి కూడా ఆయన ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఆయన ఇచ్చిన మాట కోసం ఈ రోజున ఇప్పటం మా నాగేశ్వరమ్మ గారి దగ్గరికి వచ్చి నా బిడ్డ అని చెప్పి ఆ రోజున ఈ రోడ్లు పగలగొడుతున్నా కూడా ఆవిడ బుల్డోజర్లకి అడ్డంగా నిలబడింది. బుల్డోజర్లకి అడ్డంగా నిలబడి ఆ రోజున ఆవిడ కూడా అయ్యా మీరు ఇట్లా కూల్చేస్తున్నారు, నా బిడ్డ వచ్చి అడ్డుకుంటాడు మిమ్మల్ని అని చెప్పి ఆ రోజు గట్టిగా చెప్పింది. దాని ప్రకారం ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు అందరికీ అండగా ఏదైతే ఇప్పటం సభలో భూములు ఇచ్చారని చెప్పి ఒక ఆ రోజున రాక్షస పాలన ప్రభుత్వం అందరి ఇల్లు కొట్టేసిన పరిస్థితి. దాంట్లో భాగంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను మీకోసం అని చెప్పి నాగేశ్వరమ్మ గారు ఆ రోజు కూల్చేప్పుడే చెప్పారు. ఆ బుల్డోజర్లకు అడ్డుగా నిలబడి చాలామంది గ్రామస్తులంతా నిలబడ్డారు. అందులో పెద్ద ఆవిడ, నాకు 3 బిడ్డలు అయితే 2 చనిపోయారు, 1 బిడ్డే ఉన్నారు, దానికి తోడుగా నువ్వు మా బిడ్డ పెద్ద కొడుకు, మా ఇంటి పెద్ద కొడుకు పవన్ కళ్యాణ్ గారు వస్తారని చెప్పి చాలా గొప్పగా చెప్పిన సందర్భం ఆ రోజున. తప్పకుండా ఆయన ఈ ఊరికి కూడా చాలా మేలు చేస్తారని చెప్పి ప్రజలు చేస్తారు. చేశాడయ్యా, మాకు బాగా మేలు చేశాడయ్యా. మేము గోడలు కట్టుకునే శక్తి లేకుండా ఉండానయ్యా. మయ్య మాకు అందరికీ కూడా సప్లై చేశాడు, డబ్బులు ఇచ్చాడు. మయ్య ఉన్నాడు, గోడలు కట్టుకున్నాను. ఇవాళ కూడా నేను పొలం వెళ్ళానమ్మా. మయ్య రావట్లేదంటే నేను పొలం వెళ్ళా. మరి పొలానికి వచ్చి కుర్రోళ్ళు తీసుకొచ్చారయ్యా. ఇది అయ్యా పొలం చేస్తారు. వెళ్ళకపోతే ఎట్టయ్యా, కథ లేదు, వెళ్ళాలి, పడతానమ్మా. దాదాపు ఆ రోజు 42 ఇల్లు కూల్చివేస్తే 42 మందికి కూడా పవన్ కళ్యాణ్ గారు స్వయంగా పరామర్శించి తలా ₹1,00,000 ఆ రోజున ఇవ్వడం జరిగింది. నిజంగా అది అంటే ఆ రోజున పదవులు లేకుండా, అధికారం లేకుండా సొంత డబ్బులతో ఆ రోజున ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆయన ఆ రోజున ఏదైతే మాట ఇచ్చారో మీ ఇంటికి తప్పకుండా వస్తాను మీకు అని చెప్పి ఆ అమ్మ కోరిక ఆ రోజున అయ్యా నువ్వు ఒక పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రి స్థాయిలో నువ్వు అవ్వాలి, ఆ రోజున మా ఇంటికి రావాలంటే ఈ రోజున ఆ అమ్మ ఆశీస్సులతోనే రాష్ట్రానికి డిప్యూటీ సీఎం అయ్యారు.
ఉప ముఖ్యమంత్రిగా ఆ హోదాలో ఆ అమ్మ దగ్గరికి పెద్ద కొడుకులా వస్తున్నాడు ఈ రోజున. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఆమె మాటలు నిజంగా అంటే భావోద్వేగానికి కూడా గురవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే చిన్న మాట ప్రకారం ఇప్పుడు స్వయంగా డిప్యూటీ సీఎం అయినా కానీ మాట గుర్తుపెట్టుకుని ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉందని చెప్తుంది. పవన్ కళ్యాణ్ ఏం కోరను, మరో 10 సార్లు ఆయన సీఎంగా అవ్వాలని మాత్రం కోరుకుంటే అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్తాను ఇంట్లో నాగేశ్వరం చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, ఇప్పడం.